హలో హాయ్ అండి. మనమైతే ఇప్పుడు అమ్మవారి సన్నిధిలో అయితే ఉన్నాము. చూడండి, శ్రావణ మాసం సారి అమ్మవారికి పేరంటాళ్ళందరూ కూడా చాలా చక్కగా అయితే తీసుకొచ్చారు. ఎంత వైభవంగా అయితే అమ్మవారి సారి తీసుకొచ్చారంటే అంత కన్నుల విందుగా అయితే ఉన్నది. అమ్మవారి ఆలయంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా భక్తి భావంతో, చాలా శుచితో, ఇంత శుభ్రంతో అమ్మవారికి అయితే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి సారీ అయితే తీసుకొచ్చారు. చూడండి, ఇన్ని రకాల పసుపు, కుంకుమ, చీర, సారీ, టాయిలెట్ సామాన్లు ప్రతి ఒక్కరూ కూడా వారికి తోచిన విధంగా ప్రతి ఒక్కరూ తీసుకొచ్చారు. చాలా అయితే చాలా వైభవంగా అయితే జరిగింది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకుని గంటకాలను నొక్కండి. ఇలాంటి అమ్మవారి వీడియోస్ మీకు మరెన్నో చూసే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి టెంపుల్లోనే కూడా అమ్మవారి అన్నీ కూడా మీకు పెడుతుంటాను నేను. చూడండి, అమ్మవారు అయితే ఎంత చక్కగా, ఎంత ముగ్ధ మనోహరంగా అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి రూపేణ కనకదుర్గాపీఠం. ఈ ఆలయం రాజమండ్రిలో ఆస్ట్ కాలేజీ గేట్లో ఆవరణలో ఉన్నది. అక్కడ ముగ్గురు అమ్మల తల్లులను ఎవరిని అడిగినా సరే చెప్తారు. మనకు ఆస్ట్ కాలేజీ గేట్ స్ట్రైట్గా వచ్చేస్తే ఎదురుగుంటే అయితే కనిపిస్తారు అమ్మవారి టెంపుల్ అయితేనే. చాలా ఎంతో శాంత స్వరూపంగా అమ్మ కొంగు బంగారు తల్లిగా, కొలిచేవారికి కొంగు బంగారు తల్లిగా అమ్మ వరాలు ఇస్తూ ఉన్నది. అమ్మవారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంతం గారు అయితే పూజించారు. అట్ల కాంతం గారు అని చెప్పి అక్కడైతే పెద్ద పేరు ఉన్నది. తర్వాత వారి కుమారులైన రమణ గారి ఆధ్వర్యంలో ఎంత వైభవంగా చూడండి అమ్మవారు అయితే పూజలు అందుకుంటున్నారు. చూసారా, పేరంటాళ్ళతోటి ఎంత చక్కగా, అసలు ఎవరిని కూడా మనం పిలవకుండానే ఇలాగా అమ్మవారి సారీ అనేసేసరికల్లా భక్తులందరూ కూడా చక్కగా పేరంటాళ్ళేటి, భక్తులేటి ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలతో సైతం కూడా అమ్మవారికి సారీ అయితే తీసుకొచ్చారు. చూడండి ఎంత వైభవంగా ఉన్నదో. సెలవుడి బిందులతో సైతం కూడా అమ్మవారికి అయితే సారీ తీసుకొచ్చారంటే అసలనే చూడండి అమ్మవారి వైభవం అయితే అంత ఘనంగా అయితే ఉంటుంది. దసరా నవరాత్రులు అయితే చాలా చక్క భవానీలతో మందిరం అంతా కూడా కళకళలాడుతూ అసలు ఖాళీ లేకుండా అయితే ఉంటుంది. అక్కడ అమ్మవారికి సారి అందరం కూడా 4 వీధులు కూడా తిరిగాము. బాజా భజంత్రులతో, మేళ తాళాలతో ఎంత కన్నుల విందుగా ఉన్నదంటే అంత కన్నుల విందుగా. దసరా నవరాత్రులు ఇప్పుడే మనకి మొదలైనయ్యా అన్నట్టుగా అంత వైభవంగా ఉన్నది. ఆ 4 వీధులు కూడా మనం సారి పట్టుకుని తిరుగుతుంటేనే బాజా భజంత్రులతోటి, ఆ మేళ తాళాలతో ఎంత వైభవంగానో ఉన్నది. అసలని చూచుట వారికి 2 కన్నులు సాలవు అన్నట్టుగా ఉన్నది. అంత వైభవంగా అమ్మవారి సారి అయితే జరిగింది. ప్రధానం కింద చక్కగా అందరూ కూడా అలంకారం చేసుకొని పేరంటాళ్ళు, ముత్తైదులు చక్కగా అయితే వచ్చారు. చూడండి, దంపతులతో సైతం కూడా వచ్చారు. అంత వైభవంగా అయితే అమ్మవారి సారి కోసం వచ్చారు. అమ్మవారు అయితే 50 సంవత్సరాలు బట్టి ఇక్కడ కొలువై ఉన్నారు. ప్రతి నిత్యం కూడా రోజుకొక అలంకారంతో అమ్మ మనకి కన్నుల విందుగా, శాంత స్వరూపిణిగా, మనం మందిరంలోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని మహాశాంతి మనకి అంత వైభవంగా అయితే అమ్మవారు అయితే ఉంటుంది. అసలు మనం ఎక్కడ అడుగు పెట్టేమో మనకు తెలియదు అన్నట్టుగా మనకైతే మనం లీనమైతే అయిపోతామో అంత ఇదిగా ఉంటుంది. నాకైతే కొంచెం చెప్పడం రాదు, ఏమీ అనుకోవద్దు. చూడండి, చూశారు కదా, ప్రతి ఒక్కరు కూడా సారి పట్టుకొని ఎంత చక్కగా అయితే నడుచుకుంటూ వస్తున్నారో. కింద ఒక ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ ఆలయం 3 స్టేర్ల పైన ఉన్నది. అందుకు పైకి ఎక్కలేని వాళ్ళకి కొంచెం ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి ఒక్కరికి కూడా మోకాళ్ళ నొప్పులతోటి, నడు నొప్పులతో ఉన్నారు కాబట్టి ఎక్కలేని వారు కింద అమ్మవారిని దర్శనం అయితే చేసుకుంటారు. చూపిస్తున్నాను కింద అమ్మవారి దర్శనం, పైనేమో వేరే అమ్మవారి దర్శనం. చూడండి, అమ్మవారికి సారి అంతా కూడా మీకు వీడియోస్లో పెడుతున్నాను. కాజాలు, మైసూరు పాకాలు, ఎన్నప్పాలు, పొంగడాలు, లడ్డూలు, అసలు ఒక్కటి కాదు, మనం చెప్పటం తరం కాదు అసలు అని. మొత్తం మనకి ప్రకృతిలో ఉన్న స్వీట్స్ అన్నీ కూడా, అలంకారాలన్నీ కూడా అమ్మ దగ్గరే ఉన్నాయి. అమ్మ అన్నీ కూడా అలాగా ఏర్పాటు చేయించుకున్నది. మనం ఎవరం కూడా అనుకోనేది ఇవ్వాలి, అది పెట్టాలి అయితే మనం అయితే అనుకోలేము. అది అమ్మ సంకల్పం. అలా అమ్మ అన్నీ కూడా సమకూర్చుకున్నది. చూశారు కదా,
సారీ ఎంత వైభవంగా ఉన్నదో చూడండి. చక్కగా భక్తులు అందరూ కూడా సారీని అమ్మవారికి అందంగా ఒక పక్కకి చక్కగా సర్దుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా చాలా నియమనిష్టలతోటైతే ఇక్కడ అమ్మవారికి అది భక్తి శ్రద్ధలతో ఎంతో భక్తి శ్రద్ధలతోటైతే అమ్మవారికి అయితే సేవ అయితే చేస్తుంటారు. చూసారు కదా, ప్రతినిత్యం కూడా వచ్చి అమ్మవారికి సేవ చేసేవారు ఉన్నారు, వారం నాడు వచ్చేవారు ఉన్నారు. చూడండి, అందరూ కూడా అమ్మవారికి పూల అలంకారం ఏంటి, అమ్మవారికి ప్రతిదీ కూడా పౌర్ణమి నాడైతే ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారికి అయితే అన్న సంతర్పణ అయితే ఇక్కడ చేస్తారు. భక్తులందరూ వచ్చి అన్నప్రసాదాలను అయితే స్వీకరిస్తారు. చాలా ఎక్కడైనా అప్పుడప్పుడు జరుగుతుంది, కానీ ఇక్కడ ప్రతి పౌర్ణమి మనకు నెల నెల వచ్చే ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారి ప్రసాదం అయితే కనుక జరుగుతుంటుంది. చూడండి, అమ్మవారికి సారీ అయితే ప్రతిదీ కూడా చాలా అందంగా వైభవంగా పువ్వులతోటి పళ్ళతోటి చీర సారీలతోటి చూసారు కదా. చూడండి ఎంత చక్కగా అయితే ఉన్నదో అమ్మవారి సారీ అయితేని. ప్రతిదీ కూడా అమ్మవారికి చాలా చాలా రకరకాల పండ్లతోటి పండ్లు పళ్ళు స్వీట్లు పువ్వులు ప్రతిదీ కూడా అమ్మవారికి అయితే అలంకారానికి అమ్మవారికి అయితే తీసుకొచ్చారు. చూడండి ఎంత చక్కగా అయితే ఉన్నదో అమ్మవారి సారీ. అంతేకాదండి, మన కార్తీక మాసంలో కూడా అక్కడ అమ్మవారితో పాటు విశ్వేశ్వర స్వామి కొలువై ఉన్నారు. విశ్వేశ్వరుడు, వీరభద్రుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి, సాయిబాబా, శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడైతే కొలువై ఉన్నారు. ప్రతి రోజు కూడా మనకి ఏ రోజుకి ఆ స్వామివారికి అయితే ఇక్కడ వైభవంగా అభిషేకాలు, పూజలు, అష్టోత్తర పూజలు, సహస్ర పూజలు, శుక్రవారం నాడైతే సహస్రాలు చాలా వైభవంగా జరుగుతాయి. కార్తీక మాసం నెల రోజులు కూడా కార్తీక దీపారాధన, పురాణ పఠనము పంతులు గారితో చాలా వైభవంగా అయితే జరుగుతుంటుంది వేద పండితులతోటి. చూశారు కదా ఎంత చక్కగా అమ్మవారికి ఎలా సర్దుతున్నారో. చూడండి, మొత్తం నైవేద్యాలన్నీ కూడా శాస్త్రోక్తంగా అమ్మవారికి నివేదన అయితే చెల్లించారు. చెల్లించిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మంత్రపుష్పంతో గోత్రనామాలతోటి పూజ చేయించారు. ప్రతి ఒక్కరి చేత కూడా అమ్మవారికి కుంకుమ పూజ ప్రతి ఒక్కరితోటి కూడా పంతులు గారు అయితే చేయించారు. అయితే ఆయనకి అస్సలు హెల్త్ అయితే బాగోలేదు. అసలు 4 రోజులు పట్టి కూడా ఆయన లెగటం లేదు. కాకపోతే అమ్మాని దయ్యా నువ్వు తీసుకొస్తే వస్తాను అని అనుకున్నారంట. ఆయన చేతికి సిలన్స్ ఉన్నాయి, సూదితో సైతం కూడా వచ్చి 4 రోజులు పట్టి లేవలేని మనిషి వచ్చి కూర్చొని ఇంతమంది భక్తులు చూశారు కదా. ఇంతమంది భక్తులకి పేరున చిన్న పిల్లలతో సైతం ఎవ్వరిని మిస్ అవ్వకుండా గోత్రనామాలు చేసి అమ్మవారికి కుంకుమ పూజ, స్త్రీలతో కుంకుమ పూజ చేయించారు. ప్రతి ఒక్కరూ కూడా చేసాము. చూశారు కదా, అమ్మవారికి మహానైవేద్యం చల్లుతున్నారు. ఆయన చెయ్య కూడా చూడండి, సిలిన్స్ తోటి అయితే పప్పు సూదితోటి ఉన్నది. అమ్మ అలా రప్పించుకున్నది నన్ను అని చెప్పారు. వస్తాను లేదు, నాకైతే 4 రోజులు బట్టి లంకనాలతో ఉన్నాను అని అన్నారు. చూశారు కదా, ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఈ ప్రసాదాన్ని అయితే స్వీకరించాలమ్మా, ఎలా పడితే అలాగైతే తీయద్దు, ఇది మహానైవేద్యం చేశారు మీరు అని చెప్పారు. చూడండి, అమ్మవారికి అయితే ఇలా నైవేద్యం అయితే సమర్పించారు. తర్వాత మమ్మల్ని అందరినీ కూడా కాసేపు బయట అయితే కూర్చోమన్నారు. అందరం బయటకు వచ్చేసాము. దీపాల ధూపంతో అమ్మవారికి మహానైవేద్యం చెల్లించారు. అందరం కూడా మరి అమ్మవారికి నైవేద్యం చెల్లించిన తర్వాత లాన్ ఉండకూడదు కాబట్టి ఒక 5 నిమిషాలు అయితే తలుపులు వేసేసారు. చూడండి, ఇక్కడ భక్తులందరూ కూడా ఇలా బయటకు అయితే వచ్చేసాము. తలుపులు వేసి అమ్మవారికి నివేదన చెల్లించిన తర్వాత మళ్ళీ యథావిధిగా తలుపులు తీశారు.